నా పేరు కే నందగోపాల్. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెలుగు సబ్జెక్ట్ టీచర్ని. ఈరోజు నేను తెలుగు సబ్జెక్ట్లో భాగంగా 10వ తరగతిలో ఒక పాఠం గురించి మీతో నేను చర్చించుకుంటాను. ఓకేనా? లేమ్మా, నిత్యం కూడా నువ్వు ఎవరిని పూజిస్తావు? తల్లిదండ్రులు నిత్యం నువ్వు పూజిస్తావు, దేవుని పూజిస్తావు. అంటే ప్రతిరోజు మనకు భక్తి అనేది ఉంటుంది. ఏదైనా శుభకార్యాలకు జరిగేటప్పుడు ముందు కానీ, ఏదైనా పరీక్ష రాసేటప్పుడు ముందు కానీ, ఏదైనా దేవుని భక్తితో పూజిస్తే వెళ్ళిపోతాం. అవునా? కూర్చోమ్మా. దేవుడు నిజానికి కంటికి కనిపిస్తాడా? కనిపించడు. పెద్ద సమాజం చెప్పు. కనిపిస్తాడా? కనిపించడు. మరి దేవుడు ప్రత్యక్షంగా కంటికి కనిపించడు. మరి నీకు కంటికి కనిపించే దేవతలు, దేవుళ్ళు ఎవరు అని నువ్వు భావిస్తున్నావు? తల్లిదండ్రులు. సూపర్. మనకు కంటికి కనిపించే దేవుడు, దేవతలు తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల గురించి మనం ఈరోజు ఒక పాఠం చెప్పుకోబోతున్నాం. ఆ పాఠం పేరే ప్రత్యక్ష దైవములు, ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు. మనం నిత్యం కూడా దేవుని పూజిస్తాం, కానీ దేవుడు అనే ఒక వ్యక్తి, దేవతలు అనే ఒక వ్యక్తులు, వీరు మనకు కళ్ళకు కనబడరు. పరోక్షంగా ఎటువంటి సహాయమైనా చేస్తారు, కానీ ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనబడే వారే తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు కావచ్చు, అలాగే నా తల్లిదండ్రులు కావచ్చు. ఎవరి తల్లిదండ్రులైనా సరే మనకు ప్రత్యక్ష దైవాలు. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు ప్రత్యక్ష దైవాలు. ఈ పాఠ్య భాగాన్ని ఎర్రన కవి రచించారు. కవి ఎవరన్నా? ఎర్రన కవి రచించారు. ఎర్రన కవి 14వ శతాబ్దానికి చెందిన కవి. ఎన్నో శతాబ్దం చెందిన కవి? 14వ శతాబ్దం. ఓకే, దిస్ బుక్. ఈ పాఠం ఇవ్వడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లోకంలో కంటికి కనిపించే దేవతలు మన అమ్మా నాన్నలు. లోకంలో మన కంటికి కనిపించే దేవతలు మన అమ్మా నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలు అన్నింటిలో కల్లా గొప్పదైన ధర్మం. అలాంటి ధర్మాన్ని అనుసరించాలి అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి తల్లిదండ్రులు గొప్పవాడే కదా, అటువంటి తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో ఇది పద్య భాగం కాబట్టి మొదటి పద్యం చదువుకుందాం. ఏ నిమ్మెయినుత్తమా విజ్ఞానమతి వడయుటకు నిజంబగు మూలం వైనది గలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరిగింతో. పద్యం మరి ఒకసారి. ఏ నిమ్మెయినుత్తమా విజ్ఞానమతి వడయుటకు నిజంబగు మూలం వైనది గలదొక ధర్మము భూనుతాయది నీకు దృష్టముగా నెరిగింతు. ఈ పద్యంలో ఏం చెబుతున్నారంటే, ఈ యొక్క ప్రత్యక్ష దైవాలు పాఠంలో కౌశికుడు ధర్మవ్యాధుడు ఈ ఇద్దరి మధ్య
కౌశికుడు ధర్మవ్యాధుడు ఈ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఏమని అంటే, ఒక ముని, ఈ కౌశిక అనే ఒక ముని తన యొక్క విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేసుకొని ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప శాస్త్రాలన్నీ కూడా నేర్చుకోవాలని భావించి తన దగ్గరున్న తల్లిదండ్రులను వదిలిపెట్టి వేద అధ్యయనం కోసం ఇలా దేశాల పాలవుతాడు, అంటే దేశం తిరుగుతాడు. అయితే ఒకనొక సందర్భంలో ఒక మహిళ, అయ్యా నువ్వు మంచి జ్ఞానం ఇప్పుడు దాకా నేర్చుకున్నావు, నీకు ఇంకా మరి కాస్త జ్ఞానం రావాలి అంటే ఒక వ్యక్తిని కలవాలి. ఆ వ్యక్తి ఎవరు కాదు, ధర్మవ్యాధుడు. అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు మరి కాస్త జ్ఞానం లభిస్తుంది అని చెప్తారు ఆ యొక్క వ్యక్తి. ఆ విధంగా ఈ కౌశిక మహర్షి ధర్మవ్యాధి దగ్గరకు వస్తాడు. అప్పుడు ఈ ధర్మవ్యాధుడిని కౌశికుడు పొగుతాడు. నీ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు బయట, నువ్వు ఎలా ఉంటావో, అసలు నీకు ఎందుకు ఆ గొప్ప పేరు వచ్చిందో అని నేను నీ దగ్గరికి వచ్చానని చెప్పేసి ఈ కౌశికుడు ధర్మవ్యాధుడు అంటాడు. అప్పుడు ఈ పద్యం నిమ్మే ఈ పద్యం, ఓకేనా? అప్పుడు అన్నాడు ధర్మవ్యాధుడు కౌశికుడు చూసి, ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను గొప్పవాడివి అని చెప్పావు, కానీ నేను గొప్పవాడిని ఎందుకు అయ్యానో నీకు తెలుసా? నేను గొప్పవాడిని ఎందుకు అయ్యానో నీకు నేను ప్రత్యక్షంగా చూపిస్తాను అని ఈ పద్యంలో రాయడం జరిగింది, ఓకేనా? ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, కౌశికుడితో ధర్మవ్యాధుడు అంటున్నాడు నువ్వు చాలా గొప్పవాడివని. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికుడు అన్నాడు, నువ్వు నన్ను గొప్పవాడి ఎందుకు అన్నావో నాకు తెలుసు, నేను కొన్ని పనులు చేస్తున్నాను, ఆ పనులు నిన్ను ప్రత్యక్షంగా చూపిస్తాను అని ఆ యొక్క పద్యానికి భావం. ఓకే, ఒక పద్యం చాలు. ఈ యొక్క పద్యంలో సందులు ఏమైనా ఉన్నాయా లేదా అని చూద్దాం. ఈ పద్యంలో ఏమైనా సంధి పదాలు నీ కళ్ళకు కనబడ్డాయా? కనబడ్డాయి. ఆ పదం ఏంటో చెప్పుమా. విజ్ఞానోన్నతి. విజ్ఞానోన్నతి. విజ్ఞానోన్నతి, అవునా? అందరూ పడండి ఒకసారి. విజ్ఞానోన్నతి. కూర్చో. విజ్ఞానోన్నతి అది ఏ సంధి పదము అని అనుకుంటున్నావు? గుణసంధి. వెరీ గుడ్. సో విజ్ఞానోన్నతి అనేది గుణసంధి పదము అని ఆ అమ్మాయి గుర్తుపట్టగలిగింది. ఓకే, అది గుణసంధి అని ఎలా చెప్పగలిగావు? నో అనే ఒక అక్షరంలో ఓ అనే ఒక శబ్దం వినబడుతుంది. గుణసంధి అంటే ఏ ఓ ఆర్, ఏ ఓ ఆర్, ఏ ఓ ఆర్ వస్తే అది గుణసంధి అని నిర్ధారించుకోవాలి. ఓకే, వెరీ గుడ్ అమ్మా. సో ఏ ఓ ఆర్, మరి ఏ వస్తే ప్లస్ కు తర్వాత ఈ రావాలి, ఓ వస్తే ప్లస్ కు తర్వాత ఊ రావాలి, ఆర్ వస్తే ప్లస్ తర్వాత ఊ రావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నో అనేది ఉంది. నో అనే అక్షరాన్ని మనం రెండు అక్షరాలుగా విడదీసుకుందాం. నా ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ నో, నా ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ నో. కాబట్టి ప్రతి హల్లులో ఒక హల్లు ఉంటుంది, ఒక అచ్చు అనేది ఉంటుంది, అవునా? ఇది ఓ, ఇది మనకు క్లూ అన్నమాట. గుణసంధి పదంలోని క్లూ. నోలో ఓ ఉంది, ఓకేనా? నోలో ఏముంది? ఓ ఉంది. ఓ వస్తే ప్లస్ కు తర్వాత ఊ తో విడదీయాలి పదం. ఓ వస్తే ప్లస్ కు తర్వాత ఊతో పదం విడదీయాలి. ఓకే, ఇక్కడ నోలో ఓ ఉంది కదా, ఓ ఎగిరిపోతుంది. అప్పుడు పుట్టిన ఉంది విజ్ఞాన. విజ్ఞాన. నతి అనే పదం ఒకటే ఉంది. ఓ వస్తే ప్లస్ కు తర్వాత ఏం రావాలి? ఊ రావాలి. ఓ వస్తే ప్లస్ రావాలి, ఊ రావాలి. ఊ రాసాం, తర్వాత
సంధి పదం అర్థంగా? మరి ఒకసారి ఇచ్చిన సంధి పదంలో ఏ ఓ ఆర్ వస్తే అది ఏ సంధి? గుణ సంధి. వెరీ గుడ్. గుణ సంధిలో ఏ ఓ వచ్చినప్పుడు ప్లస్ కు తర్వాత ఏ అక్షరం పెట్టి విడదీయాలి? ఊ. వెరీ గుడ్. ఇంతటితో ఈ యొక్క క్లాస్ ని సమాప్తం. థ్యాంక్ యూ.